చిరంజీవి గారి ఫంక్షన్కి తాగేసి వచ్చారు. మీరు మందు కలిపారు అందులో? బ్రాండీయా, రమ్మా, విస్కీయా? సోడాలో మందు కలిపారా, మందులో సోడా కలిపారా? ఏం కలిపారు మీరు? అలాంటి వ్యక్తి గురించా మీరు మాట్లాడేది? తాగి వచ్చి తూలిపోతూ స్టేజ్ మీదకి వచ్చారని ఇద్దరు కూర్చుని అండ్ ఒకళ్ళు మాట్లాడతారు, 70 ఏళ్ళు వచ్చాయి కదండి ఆ మాత్రం. వచ్చేవాడు, వెళ్ళేవాడు, కూర్చునేవాడు. బొడ్డుకోసి అడ్డాల్లో పెట్టారా వాడు వీడు అని మాట్లాడడానికి? మెగాభిమానులు చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. మళ్ళీ ఆయన్ని అవహేళన చేయడానికి చేసిన ప్రయత్నం. ఎక్కడికి వెళ్తే అక్కడ పరువు తీసేసుకుంటున్నాడు. పరువు, ఆయన పరువు ఒకళ్ళు తీయగలరా? ఆయన పరువు ఆయన తీసుకుంటున్నారా? ఆయనకు తెలీదు ఆయన వాల్యూ? హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మేము ముందుకు ఎందుకు వచ్చానంటే, ఈ మధ్య కొంతమంది మెగాస్టార్ చిరంజీవి గారి మీద అన్నెసెసరీ దుష్ప్రచారాలు, ఆయన మీద అనవసరమైన ఆరోపణలు చేస్తూ చాలా గొప్పగా మాట్లాడుతున్నాము, చాలా గొప్పగా మాట్లాడేసాము అని చెప్పి చాలా విజ్ఞానం చాలా ఎక్కువైపోయిందనే ఒక అజ్ఞానంలోకి కూరుకుపోయి మత్తెక్కి మైకం కమ్మి ఇష్టం వచ్చినట్టు, అంటే ఎలాగ పడితే అలా మాట్లాడడం ద్వారా ఒక ఫోకస్ను, ఒక రికగ్నిషన్ను, ఒక ఐడెంటిఫికేషన్ను, తద్వారా ఆ వీడియోకి కొన్ని వేల వ్యూస్ తెచ్చుకోవడం, తద్వారా దాని మీద ఎంతో కొంత అమౌంట్ సంపాదించుకోవడం అనే ఒక కార్యక్రమానికి మధ్య చాలామంది ఒడిగడుతున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి అనే మాట ఈ రోజున ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఎలాగైతే మహానుభావులుగా ఈ చరిత్ర పుటల్లో తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు కానీ, లేక భారతీయ సినీ చరిత్రకి సంబంధించినంత వరకు వాళ్ళు మకుటం లేని మహారాజుల్లాగా ఆ రోజుల్లో ఎలాగైతే వెలుగొందారో, ఈ రోజున లివింగ్ లెజెండ్గా లాస్ట్ 40 ఇయర్స్గా అప్పుడే ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అతి తక్కువ సంవత్సరాలు 9 రోజుల్లో ఫార్మేటివ్ ఇయర్స్ అంటాం. తర్వాత ఆయన ఎప్పుడు కూడా అన్క్రౌన్డ్ కింగ్గానే సినిమా ఇండస్ట్రీలో ఉండి ఈ రోజున ఆయన తాలూకా కీర్తి ప్రతిష్టలు, అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు చిరంజీవి గారి పేరు తెలియని వాళ్ళు లేరు, ఆయన గొప్పతనం తెలియని వాళ్ళు లేరు. అండ్ భారత ప్రభుత్వం కూడా హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇచ్చి ఆయన గౌరవించింది. అలాంటి ఒక వ్యక్తి, అంటే సమాజం ఒక పక్కన సినిమా పరంగా పనిచేస్తూనే ఇంకో పరంగా ఆయన సమాజ సేవ ఎంత చేస్తున్నారు. ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి, ఐ బ్యాంక్ పెట్టి, ఆయన సొంత డబ్బుల ఖర్చుతో ఎంతమందికి ఆయన ప్రాణదానం, నేత్రదానం చేసిన ఒక గొప్ప చరిత్రని ఆయన కోసం ఆయన రాసుకున్నారో మనకి ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే. అలాగే మొన్న కరోనా టైంలో కూడా ఆయన సొంత ఖర్చుతో ఆక్సిజన్ సిలిండర్స్ని ఊరూరా సప్లై చేసి ఊరూరా తిప్పారు, ఆక్సిజన్ వ్యాన్స్ని వాటిని. అలాగే కరోనా టైంలో మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా బంద్ అయిపోయిన టైంలో సినీ కార్మికులందరికీ, వేలాది మంది సినీ కార్మికులకి ఆయన ఒక్కడు ముందు నిలబడి ఆ కార్యక్రమాన్ని నిర్వహించి 4 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళందరికీ అందించి సినిమా ఇండస్ట్రీకి తను సినిమా ఇండస్ట్రీకి ఎంతో ఇచ్చింది, సినిమా ఇండస్ట్రీకి తను కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో సినీ కార్మికుల కోసం అని చెప్పి ఒక పెద్ద హాస్పిటల్ కూడా కట్టి ఫ్రీ ట్రీట్మెంట్ల కోసం ఆయన ప్లాన్ చేసి ప్రణాళికను సిద్ధం చేశారు. అలాంటి ఒక వ్యక్తి, అంటే ఎన్ని గొప్పతనాలు! తమిళనాడులో రజనీకాంత్ గారు ఇలాంటివి చేయట్లా, హిందీలో అమితాబ్ బచ్చన్ గారు చేయట్లా, వరల్డ్ సినిమాలో ఎవరు కూడా ఇటువంటి దాతృత్వ కార్యక్రమాలు కానీ లేకపోతే చారిటీ వర్క్స్ ఇలాంటివి ఎక్కడ చేయలేదు. అండ్ తెలిసివి నేను చెప్పినవి ఒక బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు అండ్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కరోనా టైంలో ఆయన అందించిన సేవలు తెలియకుండా ఆయన ఎంతమంది కో డైరెక్టర్లు పిల్లలు వాళ్ళకు సరైన వర్క్ లేకపోతే వాళ్ళ పిల్లల చదువులకి, పిల్లల పెళ్ళిళ్ళకి, ఏ కార్యక్రమం ఇంట్లో వాళ్ళ అవసరం వచ్చినా అనారోగ్యాలు పాలైనప్పటికీ కూడా చిరంజీవి గారు నేనున్నానని చెప్పి ముందుకొచ్చి వాళ్ళకి బాసట్టుగా దించిన సందర్భాలు, అంటే యాక్టివ్ మీడియా అండ్ క్లోజర్ మీడియా టు ది ఇండస్ట్రీకి ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈవెన్ జర్నలిస్టులకి ఆరోగ్యాలు బాగోలేనప్పుడు కూడా ఆయన ముందుకొచ్చి ఆయన సాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యక్తి గురించా మీరు మాట్లాడేది?
తాగి వచ్చి తూలిపోతూ స్టేజ్ మీదకి వచ్చారని ఇద్దరు కూర్చొని సంభాషించుకుంటారు. ఆ తానా అంటే తందానా అని చెప్పి. ఏం తెలుసు చిరంజీవి గారి గురించి మీకు? 40 ఏళ్ళగా నేను చిరంజీవి గారిని అతి దగ్గరగా చూస్తున్న వ్యక్తిని, అతనితో పాటు అడుగులో అడిగేసి 40 ఏళ్ళు ప్రయాణం చేసిన వ్యక్తిని. ఆయన ఒక్కరే కాదు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, యు నేమ్ వన్ పర్సన్, వన్ లెజెండ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, వాళ్ళందరితో నేను క్లోజ్గా మూవ్ అయిన వాడిని. అలాగే చిరంజీవి గారితో 40 ఏళ్ళు ఆయనతో ప్రయాణం నాకు. ఆయన క్రమశిక్షణ మీద మీరు వేలు పెట్టి చూపించి మాట్లాడేది, ఆయన ఒక తెలుగు ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని మనం ఎంత బాగా కాపాడుకోగలిగితే మనం తెలుగువారి ఆత్మగౌరవాన్ని అంత గొప్పగా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. రజనీకాంత్ గురించి ఒక్క మాట తమిళనాడులో మాట్లాడి చూడమనండి ఎవరినైనా. ఆయన మామూలుగా జుత్తు పండిపోయి నల్లగా మనిషి ఉండి మామూలు పంచె కట్టుకుని ఏదో ఒక రకమైన చొక్కా వేసుకుని వచ్చినా కూడా ఆయన ఎంతో దేవుళ్ళ పూజిస్తారు తప్పితే ఎవరు ఏ ఒక్క మాట కూడా ఆయన అనడానికి సాహసించరు. అజిత్ ఎలా వస్తాడు? పండిపోయిన జుత్తు, పండిపోయిన గడ్డంతో వస్తాడు, కానీ ఆయన ఒక్క మాట కూడా అనరు. అంటే ఇప్పుడు మీదేంటి, మీ అభియోగం, మీ ఆరోపణ ఏంటి? చిరంజీవి గారి ఫంక్షన్కి తాగేసి వచ్చారే, మీరు మందు కలిపారు, అందులో బ్రాండీయా, రమ్మా, విస్కీయా? సోడాలో మందు కలిపారా, మందులో సోడా కలిపారా? ఏం కలిపారు మీరు? మీకు ఎలా తెలుసు ఆయన చిరంజీవి గారు తాగి వచ్చారు, తూలిపోయి వచ్చారు? ఆయన ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో అంతకుముందు అప్పుడే 10 రోజులు 15 రోజుల్లో అవుట్డోర్ షూటింగ్ చేసి వచ్చి, అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ చేసి వచ్చి వెంటనే ఆయన్ని పిలవని వాళ్ళు ఉండరు. పెద్దవాళ్ళ నాగార్జున గారు అంటే ఓకే, ఫ్రెండ్, అన్నయ్య అని పిలుస్తారు నాగార్జున గారు ఆయన్ని, కాబట్టి వెళ్ళారంటే అర్థం ఉంది. కానీ చిన్న వాళ్ళు పిలిచినప్పటికీ వెళ్తారు. ఎందుకు వెళ్తారు? వాళ్ళకి మంచి ఫోకస్ వస్తుంది. ఈ ఇండస్ట్రీలో తను పెద్ద కాబట్టి అందరూ వచ్చి తన తాలూకు ఆశ్రయాన్ని కోరుతారు. వాళ్ళందరికీ కూడా తను బాసట్టుగా నిలబడాలి, ఒక పెద్దన్నయ్యగా వాళ్ళందరికీ వెన్నుతట్టి ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో, ఒక పవిత్రమైన ఆశయంతో వస్తారు కార్యక్రమాలకి. లేకపోతే ఆయన ఫోకస్కి ఫోటోలు తీయించుకోవడానికి, వీడియోల్లో కనిపించడానికి, టీవీల్లో కనిపించడానికి చిరంజీవి గారు ప్రత్యేకంగా వస్తారా? ఆయనకి ఏం అవసరం రావడానికి? అలాంటి సందర్భాల్లో స్టేజ్ ఎక్కినప్పుడు ఆయన జిమ్ వర్కౌట్లు చేసి ఆ వర్కౌట్ హ్యాంగ్ ఓవర్ చిన్న బాడీ మీద ఉంటుంది. అండ్ ఒకళ్ళు మాట్లాడతారు, 70 ఏళ్ళు వచ్చాయి కదండి ఆ మాత్రం. అంటే ఏంటి, ఎవరు మాట్లాడిస్తే మీరు మాట్లాడుతున్నారు? అంటే చిరంజీవి గారితో ఇలాగ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారి గ్లామర్ని దెబ్బ కొట్టొచ్చనా, చరిస్మాని బలహీనపరచొచ్చనా, లేకపోతే తద్వారా మీరు గుర్తింపులు తెచ్చుకుని మీకు, అంటే ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్కి సంబంధించిన విషయం. ఐడెంటిటీ లేని వాళ్ళు చేసే ఒక డెస్పరేట్ అటెంప్ట్. ఎందుకంటే వాళ్ళు కూర్చుని మాట్లాడతారు, వచ్చేవాడు, వెళ్ళేవాడు, కూర్చునేవాడు, బొడ్డుకోసి అడ్డాల్లో పెట్టారా వాడు వీడు అని మాట్లాడడానికి. వాళ్ళు తమిళియన్స్ సుశీలమ్మ అని పిలుస్తారు, బాలు సార్ అని తెలుగువాడైనా నెత్తి మీద పెట్టుకుని బాలు గారిని తమిళియన్స్ అంత గౌరవిస్తారు. అలాంటిది చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కనీసం అంటే విజ్ఞానం ఎక్కువైపోయి అజ్ఞాన అంధకారంలో కూరుకుపోయి కైపెక్కి మైకం కమ్మి మాట్లాడుతున్నారా? తప్పు కదా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒప్పుకున్నాడు, ఇప్పుడు సినిమాలు ఏమైపోతాయి? ఆ తర్వాత క్యారెక్టర్ ఈలోగా ఈ సినిమాలు 2004, 2005, 2026, 2028, 2040 ఆ టైంకి ఈయన తండ్రి పాత్రలు వేసేస్తే వాళ్ళందరూ కనిపించి మీరు డాడీ అని మాట్లాడతారు. ఏంటా ఎక్సెక్టివ్ ఏంటి? ఆ వేళ ఏంటి? ఆ హేళన చేయడం ఏంటి? చిరంజీవి గారి స్టామినా ఏంటి? రండి ఓపెన్ డిబేట్కి దమ్ముంటే ఓపెన్ డిబేట్కి రండి, సింగిల్ హ్యాండ్ ఎనీ జంక్షన్. తప్పు, అది చాలా తప్పు. ఆయన్ని ఏ రకంగా మీరు, అంటే ఎవరు ఉసిగొలిపితే, ఎవరు పురిగొలిపితే మీరు చిరంజీవి గారి మీద అలా మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తప్పలా మాట్లాడకూడదు. ఒక చిరంజీవి గారి గురించి అన్నాను కాదు, సందర్భాన్ని బట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నారు? రష్మికని అలా అన్నారు అంటే ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకోళ్ళు దాన్ని సమర్థిస్తూ మళ్ళీ ఆయన్ని అవహేళన చేయడానికి చేసిన ప్రయత్నం. ఎక్కడికి వెళ్తే అక్కడ పరువు తీసేసుకుంటున్నాడు. ఆయన పరువు ఒకళ్ళు తీయగలరా? ఆయన పరువు ఆయన తీసుకుంటున్నారా? ఆయనకు తెలీదా ఆయన వాల్యూ, ఆయన విలువ ఏమిటో ఆయనకు తెలీదా? నిరంతరం అనుక్షణం ఆయన ప్రతి అడుగు ఆచితూచి వేసి ప్రతి మాట ఆచితూచి మాట్లాడతారు. ఎన్ని కార్యక్రమాలు, బలగం వేణు సినిమా సక్సెస్ అయినప్పుడు వేణు టీంని అంతటిని ఇంటికి పిలిచి, అలాగే ఏ సినిమా హిట్ అయ్యి యంగ్ బ్యాచ్ ఎవరు సినిమా చేసినా అది బాగుంటే వాళ్ళని ఇమీడియట్గా ఇంటికి పిలిచి వాళ్ళని సాదరంగా గౌరవించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని ఆయన ఎప్పుడు కూడా వేరే పరిశ్రమ, వేరే కార్యక్రమంగా ఆయన భావించలేదు. ఎంతమందికి సినిమా ఇండస్ట్రీలో ఆయన వెన్నంటి ఉన్నారో మీకు తెలుసా? అలాంటి వ్యక్తి గురించా మీరు మాట్లాడేది? ఆయన చరిస్మాకి ఇలాంటివి 1,00,000 వీడియోలు వచ్చినా
చిరంజీవి గారి తాలూకు చరిస్మాని ఎవరు తగ్గించలేరు. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో తిట్టాడు, ఒక అన్పార్లమెంటరీగా స్టేజ్ మీద మాట్లాడాడంటే ఓకే, దాని మీద మాట్లాడారు. ఆయన కూడా దాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపాన్ని ప్రకటించిన సందర్భం అది కూడా చూసాం మనం. కానీ చిరంజీవి గారు అప్పుడు వెళ్ళాడు, ఆడపిల్లల మీద మాట్లాడాడు. మందిరా బేడి కూడా రియాక్ట్ అయింది. ఏంటి మందిరా బేడి రియాక్ట్ అయితే అంటే ఆయన వచ్చి దానికి సంజయ్ చెప్పుకోవాలన్నా? అసలు ఆ సందర్భం ఏంటి? ఒక కామెడీ కార్యక్రమం అది. ఒక కామెడీ నటుడు తాలూకా ఆయన వడికాలు ఆయన జన్మనిచ్చిన సినిమా ఇండస్ట్రీలో ఆయన వెనకాతలుండి వెన్నంటి బ్రహ్మానందం గారు అనే వ్యక్తిని సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టిన వ్యక్తి చిరంజీవి గారు. ఆ విషయం బ్రహ్మానందం గారు స్టేజ్ మీద చెప్పుకుంటారు. ఆ కార్యక్రమానికి వెళ్ళి ఇష్టం వచ్చేట్టు మాట్లాడాడు. ఆయన పరువు తీసుకుంటున్నాడు, ఇమేజ్ కోసం అని పిలుస్తుంటే డ్యామేజ్ అవుతున్నది, ఆయన డ్యామేజ్ చేస్తున్నాడు ఫంక్షన్ని. నాగార్జున మరి ఎప్పుడు పిలవడు, ఈ మధ్య బిగ్ బాస్ కూడా పిలవలేదు. ఏం మాట్లాడుతున్నారండి? చిరంజీవి గారి గురించి ఏం మాట్లాడుతున్నారు అంటే ఎవరు ఏమేమి మాట్లాడట్లేదునా? మెగా అభిమానులు ఎంత ఆగ్రహంతో ఉన్నారో తెలుసా మీకు? నిరాధారమైన ఆరోపణలు చేస్తే, డిఫమేషన్ సూట్ వేస్తే దానికి ఎంత సీరియస్ వరకు వెళ్తుందో తెలుసా మీకు? మెగాభిమానులు చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఆయనకి సినిమాలు, హిట్లు, సక్సెస్లు, విశ్వంబర, అనిల్ రావిపూడి, ఈ రోజున కొత్త గుర్రాలు ఆ రోజు ఫంక్షన్లో కూడా కుబేరలో ధనుష్ వచ్చి కాళ్ళకి దండం పెట్టి, ఎవరికైనా దండం పెట్టాడు మొత్తం కార్యక్రమంలో. ధనుష్ లాంటి ఒక సూపర్ స్టార్ చిరంజీవి గారి కాళ్ళకి దండం పెట్టాడు. దేవిశ్రీ ప్రసాద్ ఎవరి కాళ్ళకి దండం పెట్టాడు? మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఒక్కరి కాళ్ళకే దండం పెట్టాడు, మళ్ళీ స్టేజ్ మీద కూడా పెట్టాడు. ఆయన ఒక విశ్వరూపం చిరంజీవి గారు అంటే. అలాంటి ఒక వ్యక్తిని పట్టుకుని ఆయన ఫెటిగ్లో ఉన్నారు. హ్యాంగ్ ఓవర్, మన వర్కౌట్స్ చేసి జిమ్ హ్యాంగ్ ఓవర్లో ఆ ఫెటిగ్లో ఉన్నారు చిరంజీవి గారు. నేను ఆయన పక్కనే కూర్చున్నా. నాకు రాని వాసన మీకు వచ్చిందా? ఏం చూశారు? ఏంటి బాడీ లాంగ్వేజ్ గురించి మీరు మాట్లాడేది? ఆయన చాలా స్టైలిష్, ఒక స్టైల్ ఉంది చిరంజీవి గారికి. అంటే మనం ఈ రోజున మన కోసం అని మన వీడియోలు సక్సెస్ అవ్వాలని చిరంజీవి గారి గురించి మాట్లాడితే అది మీరు మాట్లాడినట్టుగా లేదు, ఎవరో మీ చేత మాట్లాడించినట్టుగా ఉంది. మోహన్ బాబు గారు ఎక్కడో చెప్పారా? మోహన్ బాబు గారు ఏనాటి నుంచో చేస్తున్నారు, ఇవాళ ఏంటి? నాగార్జున గారు ఏనాటి నుంచో చేస్తున్నారు, ఇవాళ ఏంటి? బట్ చిరంజీవి గారికి ఆ స్టేజ్ ఇంకా రాలేదు, ఎప్పుడు రాదు కూడా ఆయనకి. ఆయన ఏ రోజైతే నేను సినిమాలు చేయనని ఆయన స్వచ్ఛందంగా ఏ రోజైతే ఆయన ఒప్పుకుంటారో ఆ రోజునే ఆయన సినిమాల నుంచి బయటకు వచ్చేది. సినిమా ఇండస్ట్రీ ఆయన బయటకు రానివ్వదు. ఈరోజు కూడా శాఖర్ కంపెనీ ఇంకా నాకు చిరంజీవి గారితో సినిమా చేయాలని ఉందంటున్నాడు. ఇంకా సందీప్ వంగ చిరంజీవి గారితో చేయాలనే కోరిక ఉన్నదని చెప్పి చిరంజీవి గారు నా గమ్యం అని చెప్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఈ రోజున ఎవరైనా కూడా చిరంజీవి గారి డేట్లు దొరకాలి తప్పితే చేయడానికి రాని నిర్మాత కానీ, చేయడానికి రాని దర్శకుడు కానీ సినిమా ఇండస్ట్రీలో లేరు. అలాంటి వ్యక్తి మీద మనం మాట్లాడేది విచక్షణ, వివేకం. విజ్ఞానం ఎక్కువైపోతే విచక్షణ, వివేకం కోల్పోతామా? అది కాదు కదా మాట్లాడేది. అభిమానులు చాలా సీరియస్గా ఉన్నారు. ఇంకొకసారి చిరంజీవి గారి మీద మాట్లాడేటప్పుడు చెయ్యండి, 100 వీడియోలు చేయండి చిరంజీవి గారి గ్రేట్నెస్ కోసం. చిరంజీవి గారి గ్రేట్నెస్ ఆయన మీరేం పొగడనక్కల్లా. చిరంజీవి గారు అంతవాడి అంత వ్యక్తి అని మాట్లాడనక్కల్లా మీరు. ఆయన మామూలుగా ఆయన తాలూకు మైల్ స్టోన్స్, మా మైల్ స్టోన్స్ వెనకాతలు ఉన్న కథలు అవి చెప్పుకోండి. వాటికి కూడా మంచి వీడియోలో మంచి వ్యూస్ వస్తాయి. అంతేగాని మన వ్యూస్ కోసం అని చెప్పి మన సొంత వ్యూస్ని బయటపెట్టి అదేదో ఆయన చిరంజీవి గారిని మనం అనేసాం, చిరంజీవి గారి మీద ఒక వీడియో చేసేసాం అన్నది మాత్రం చాలా తప్పు పని. మీడియా అన్న తర్వాత మీడియాకు డిగ్నిటీ ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం కంటెంట్ మాట్లాడుతున్నాం, అదేనా స్టాండర్డ్? మీడియా స్టాండర్డ్ అది? ఏం స్టాండర్డ్ అది మీడియాది? మాకు పూర్వం కాగడా శర్మ గారు అని మెడ్రాస్లో ఉండేవారు. కాగడా అని ఒక పత్రిక ఉండేది. ఆయన ఎవరి గురించి ఏ రోజున కూడా ప్రతి వాడి గురించి చాలా నీచంగా రాసేవారు. ఎన్టీ రామారావు గారికి ఎవరో వెళ్ళి చెప్తే, పోన్లేండి బ్రదర్, మన మీద బతుకుతున్నాడు ఆయన, వదిలేండి అని చెప్పారంట రామారావు. ఆ ఉద్దేశంతోనే చిరంజీవి గారు ఊరుకుంటే ఊరుకోవచ్చు, కానీ అభిమానులు ఊరుకునే పరిస్థితుల్లో లేరు. ఇలాంటివి చాలా సీరియస్ అవుతాయి. మనం ఏదో గదిలో కూర్చుని 2 కెమెరాలు పెట్టుకుని మాట్లాడినట్టుగా కాదు. అంచేత మనం ఏది చేసినా, నేను ఒక చిరంజీవి గారి గురించి మాట్లాడేట్లా, దేని గురించి, ఒక సినిమా గురించి చెప్పినా, ఒక వ్యక్తి గురించి చెప్పినా, ఒక సంఘటన గురించి చెప్పినా, ఒక సన్నివేశం గురించి చెప్పినా, మనం ఒక జ్ఞాపకం గురించి చెప్పినప్పటికీ కూడా
మన స్టాండర్డ్, మన డిగ్నిటీ, జర్నలిస్టులుగా మీడియా డిగ్నిటీని ఎప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం, అగత్యం మీడియాకు ఉన్నది. దాన్ని ఫాలో అవ్వాలి. మనం సూర్యుడి మీద ఇసుక జల్లితే పడేది మన కళ్ళల్లోనే. ఎవరు గౌరవం పోగొట్టుకుంటున్నాం? ఒక తెలుగు హీరోగా చిరంజీవి గారు విశ్వవ్యాప్తం, ఆయన కీర్తి ప్రతిష్టలు. ఆలోచించండి ఒక్కసారి, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.